ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం రైల్వే నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. మనకి రైల్వే ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా కొత్తగా మనకి క్యాలెండర్ రిలీజ్ చేసింది. అంటే ఇది కొత్తగా రిలీజ్ చేసింది కాదు, ఆల్రెడీ 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది. ఆల్రెడీ ఆగస్ట్ అనమాట, ఆగస్ట్ వస్తుంది, జూలై ఆగస్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియోలో ఈ క్యాలెండర్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది అని చెప్పగలుగుతున్నాను. ఎలా చెప్తానంటే పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది క్యాలెండర్ అనేది, మనకి జనవరి మార్చిలో ఏఎల్బి నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పారు. జనవరి మార్చిలో ఏఎల్బి నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఆల్రెడీ ఎవరెవరు నోటిఫికేషన్ తీసుకుందో, ఎవరు రిజెక్ట్ అయింది అనేది కూడా ఇచ్చారు. ఏఎల్బి పోస్టులు ఇంక్రీజ్ అయిన నోటిఫికేషన్ ఇచ్చారు. అలా ఏఎల్బి నోటిఫికేషన్ అనేది జరిగిపోతుంది. దానికి ఇంకా నెక్స్ట్ జరగాల్సింది సిబిటి 1 ఎగ్జామ్ జరగాలి. అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు తొందరలోనే. అయితే ఏప్రిల్ జూన్ లో టెక్నీషియన్ నోటిఫికేషన్ అన్నారు, టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. వీటితో పాటు మనకి క్యాలెండర్ లో లేని ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు గమనించాలి. ఇక్కడ జనవరిలో రావాల్సిన ఏఎల్బి అయిపోయింది, టెక్నీషియన్ అయిపోయింది. ఇంకా మిగిలినది ఏముందంటే జూలై సెప్టెంబర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న జూలై మంత్ లో రావాల్సిన నోటిఫికేషన్ ఏమున్నాయంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. అయితే దీనికి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, నాన్ టెక్నికల్ అంటే దీనికి బీటెక్ అవసరం లేదు అని. ఓకేనా. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్స్, నెక్స్ట్ పారామెడికల్. ఇవి మనకి రావాల్సిన పోస్టులు అనమాట. ఒకసారి మరలా చూడండి, జూలై మంత్ లో మనకు రావాల్సింది నాన్ టెక్నికల్, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎన్టీపీసీ పోస్టులు అనమాట. ఓవరాల్ గా చూస్తే ఎన్టీపీసీ అంటే ఈ నోటిఫికేషన్ రావడానికి రెడీగా ఉంది. జూనియర్ ఇంజనీర్ ఉంది. నెక్స్ట్ ఈ జూనియర్ ఇంజనీర్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఇవాళే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ జూనియర్ ఇంజనీర్ సంబంధించి. నెక్స్ట్ ఎవరైనా నర్సింగ్ జర్నీ లేదా అలా చేసిన వాళ్ళకి పారామెడికల్ కోర్సులు కూడా నోటిఫికేషన్ ఉంది ఈ మంత్ లో. జూలై సెప్టెంబర్ అన్నారు కదా, అంటే అప్రాక్సిమేట్లీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఆల్రెడీ జూలై ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఆగస్టు మిడ్ సెక్షన్ కల్లా ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఎందుకు రిమైండర్ చేస్తున్నానంటే ఇది మళ్ళా చూడండి, మనకి లెవెల్ 1 పోస్టులు కూడా ఉన్నాయి. అంటే గ్రూప్ డి కూడా అక్టోబర్ డిసెంబర్ లో ఉంది. అంటే ఈ ఇయర్ ఎండింగ్ కి 2024 ఎండింగ్ కల్లా మనకి కంపల్సరీ జాబ్ నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి. అంటే మీరు ఆల్రెడీ కనుక అప్లై చేస్తుంటే ఏఎల్బి ఆల్రెడీ ఉంది, ఆర్పిఎఫ్ ఉంది, మీకు టెక్నీషియన్ ఉంది. ఒకవేళ అప్లై చేయలేదు వదిలేసేయండి, లీవ్. ఇప్పటి నుంచి చూసినా కూడా మీకు ఎన్టీపీసీ గ్రూప్ డి ఉంది, మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అన్ని కూడా రావడానికి రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ మీరు గమనించినట్లయితే మనకి జేఈకి ముందు షార్ట్ నోటీస్ రిలీజ్ చేసి ఆ తర్వాత మెయిన్ నోటీసు ఒక 2 days డిఫరెన్స్ రిలీజ్ చేశారు. అదే విధంగా కనుక చూసినట్టయితే ఎన్టీపీసీకి మరి అఫీషియల్ కాదనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ బట్ ఒక నోటీస్ రిలీజ్ చేశారు ఎన్ని పోస్టులు ఉన్నాయని. మీరు కనుక ఆ పోస్టులు కనుక చూసినట్టయితే ఇది ఎన్టీపీసీ సంబంధించి నాన్ టెక్నికల్ కేటగిరీస్ సంబంధించి చూసినట్టయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3000 పోస్టులు ఉన్నాయండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3000 పోస్టులు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 7000 ఉన్నాయి. 7000 పోస్ట్, ఓవరాల్ గా 10,000 పోస్ట్. ఈ విధంగా ఏ డివిజన్ కి ఎన్ని ఉన్నాయని కూడా డివిజన్ కాదు, ఏ జోన్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మెన్షన్ చేశారు. అయితే బట్ ఇది అఫీషియల్ కాదని తెలీదు మనకు. ఒకవేళ వచ్చే కనుక అఫీషియల్ గా ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు నేను ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మీకు అలర్ట్నెస్ కోసం చేస్తున్నాను. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కోచింగ్ సెంటర్స్ లో ఉన్నారో, లేదా కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, లేదా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారో, ఇప్పటి నుంచైనా జరిగిపోయిన కాలాన్ని వదిలేయండి, ఎప్పటి నుంచైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వీటన్నిటికీ మనకు ఉండేది కామన్ సిలబస్, కామన్ గా మాత్రమే ఉంటుంది. ఒకటే సిలబస్. జనరల్ సైన్స్ ఉంటుంది ఎక్కువగా, అర్థమెటిక్, రీజనింగ్. ఈ 3 సబ్జెక్టులు మెయిన్ గా ఫోకస్ చేసేది రైల్వే వాళ్ళు. జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి మెయిన్ గా ఫోకస్ చేసేవి. ఒకవేళ మన ఏపీలో పరిస్థితి కనుక చూస్తే చాలా మంది ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ క్లియర్ అయిపోయి ఈవెంట్స్ కోసం చూస్తా ఉన్నారు 2 years నుంచి. వాళ్ళు కనుక నిజంగా 2 years నుంచి అదే సబ్జెక్ట్ కనుక చదివినట్టయితే ఈ ఎన్టీపీసీ జాబ్ కొట్టడానికి చాలా మంచి ఫెచ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్టీపీసీలో ఉన్న సిలబస్ ఏదైతే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఉందో ఈ 3 సిలబస్ కూడా కానిస్టేబుల్ లో ఉంటాయి. అంటే ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి నిరాశకు గురై ఉన్నాము, మాకు చాలా బాధగా ఉంది, 2 years నుంచి కోచింగ్ సెంటర్ లో ఉన్నాం అనుకున్నారో వాళ్ళు అర్జెంట్ గా ఎన్టీపీసీ షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి అదే సిలబస్, సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఎట్లా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ ఎన్టీపీసీ కనుక మోడల్ ఎగ్జామ్స్ రాస్తూ ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మొదలు పెడితే మీకు అంతకంటే మంచి ఉద్యోగం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఈ రైల్వే మీద ఫోకస్ చేయండి.
పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే రైల్వేలో చాలా బెనిఫిట్స్ స్పెషల్ గా ఉంటాయి. మనకు బయట గవర్నమెంట్ జాబులతో కంపేర్ చేసినప్పుడు రైల్వే కొద్దిగా స్పెషల్ గా ఉంటుంది. రైల్వే కోర్స్ ఉండడం కానీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివన్నీ. రైల్వేలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళ యొక్క స్పెషల్ కేటగిరీస్ ఏంటి అన్ని కూడా మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను. రైల్వేలో ఎన్ని రకాల బోనసెస్ ఉంటాయి, ఎన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి అనేది కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాను. నేను ఇప్పుడు ఫైనల్ గా చెప్పదలుచుకుందా ఏంటంటే, ఈ రైల్వే క్యాలెండర్ ఏదైతే మనకి ఇచ్చారో ఆ రైల్వే క్యాలెండర్ బాగా వర్క్ చేస్తుంది. అంటే క్లియర్ గా అదే విధంగా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. జనవరి ఫిబ్రవరిలో ఎల్బి అన్ని ఇచ్చేసారు కాబట్టి మనకి ఇప్పుడు రావాల్సింది ఎన్టీపీసీ నోటిఫికేషన్ మాత్రమే. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్లాసులన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో మీ యొక్క డౌట్లు పోస్ట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రిపేర్ వెల్.